ప్రేమ తప్పిదాలను దాచిపెట్టిద్దట, ప్రేమ దోషములను కప్పిద్దట. కప్పుట అంటే దాచుట. కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు కుటుంబాల్లో జరిగినటువంటి ఎవరి ద్వారానైనా తప్పులు జరిగితే వాళ్ళు దాచిపెడతారు, బయటికి చెప్పరు. ఎందుకు? గొడవలు అయిపోతాయి, కొట్లాటలు అయిపోతాయి, విడాకులు అయిపోతాయని కొన్ని ఇష్యూస్ని దాచిపెడతారు. దాచిపెట్టి కాపురాలను నిలబెట్టినోళ్ళు, కుటుంబాలని కట్టినోళ్ళు, జీవితాలను దిద్దినోళ్ళు బోల్డంతమంది ఉన్నారు. అట్లా కొన్నిటిని దాచిపెట్టడం మంచిది, కానీ కొన్ని దాచిపెట్టడం మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టిన వాళ్ళ గురించి, కొంతమందిని గురించి నేను మీకు గుర్తు చేస్తాను. యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి పోయినప్పుడు యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి కొంతమందిని పంపించినప్పుడు ఆ వేగుల వారిని యెరికో వాళ్ళు గుర్తించి వెంటాడతారు. రాహబు అను వేశ్య వీళ్ళని తన ఇంట దాచిపెట్టింది. వాస్తవంగా ఈమె యెరికోకు సంబంధించిన వ్యక్తి. పట్టణపు ప్రాకారం మీద ఉంటుంది. ఆమె వేశ్య అని స్పష్టంగా రాసుంది. బాగా వినాలి, ఆమె వేశ్య అని రాసుంది. డైరెక్ట్గానే రాశాడు, రాహబు అను వేశ్య అన్నాడు. ఈమె వేశ్య ఎందుకయిందో మనం రేపు అక్కడికి పోయినాక అడుగుదాం, అక్కడ చెప్పిద్ది మనకి. ఎందుకంటే ఆమె కూడా విశ్వాసుల జాబితాలోకి చేర్చబడింది. ఇప్పుడు కొంతమంది అక్రమ మార్గాల్లోకి వెళ్తారు. ఏ కారణం చేత వెళ్తారంటే శారీరక వాంఛలు తీర్చుకోవడానికి దురాశకులు ఉన్నాయి. కొంతమంది ఈ అక్రమ సంబంధాల్లోకి వెళ్తారు దురాశను బట్టి. కానీ కొంతమంది ఇలాంటి జీవితాల్లో జీవించే వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం నా కంట తడి, అంటే నేను కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసింది వాళ్ళు ఇచ్చిన సమాధానం. నేను యవన ప్రాయంలో ఉన్నాను, నాకు 3 పిల్లలు ఉన్నారు. అత్తింటి వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయాను. పిల్లలు అమ్మ అనే ఆకలి అని అడుగుతుంటే ఆవేదన పడ్డాను. నాకు ఆకలైనా నేను తట్టుకుంటాను, పస్తులతో అవసరమైతే చచ్చిపోతాను, ఇబ్బంది లేదు. కానీ నా కడుపును పుట్టిన పిల్లలు అమ్మ ఆకలి అంటే తట్టుకోలేకపోయాను అన్నా. ఆ బిడ్డల ఆకలి తీర్చడానికి నేను తప్పుడు మార్గానికి తలంచాల్సి వచ్చిందన్నా అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పాపంలో జీవించే ప్రతి ఒక్కరూ శరీరం కొవ్వెక్కి పాపంలో జీవిస్తున్నారు అనుకోవద్దు. శరీరం కొవ్వెక్కి జీవించే రకాలు ఉన్నారు, ఆ రకాలు ఉన్నారు. కానీ తన కడుపున పుట్టినటువంటి వారి ఆకలి తీర్చడానికి తప్పుడు త్రోవలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అది మంచి పని నేను అనట్లా, దాన్ని సమర్థించట్లా, తప్పే. దాని గురించి కూడా చెప్తాను నెక్స్ట్. ఎందుకంటే పిల్లల ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గానికి వెళ్ళిపోయి ఘోరమైన వ్యాధులకు గురై ఆ పిల్లల్ని అలాగనే అనాథలుగా చేసి చచ్చిపోయినటువంటి తల్లులు బోల్డంతమంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. కానీ సమాజంలో మనం కనబడుతున్నటువంటి పాపములో బ్రతుకుతున్న వారందరినీ కూడా మనం చూసినప్పుడు అందరినీ ఒకే ఘాటన కట్టేయకూడదు. చేతనైతే ఒకవేళ వాళ్ళు దీన స్థితిలో ఉండి అలా తల వంచి అలా తప్పుడు మార్గానికి వెళితే నీ చేతనైతే నువ్వు చేయదగిన సహాయం చేసి ఆ తప్పు ఆ మనిషి చేసే అవసరం లేకుండా చెయ్యి, నీకు దమ్ముంటే. అలా నువ్వు చేయనప్పుడు నువ్వు నిందించే హక్కు నీకు లేదు, ఆ వ్యక్తిని దూషించే హక్కు నీకు లేదు. ఇది వేశ్య, ఇది పతిత, ఇది వ్యభిచారి, ఇది అలాగా ఇలాగా అనే హక్కు నీకు లేదు. ఏ కారణం చేత అయింది, ఏమిటి, ఆమె యొక్క అవసరత ఏమిటి? శరీర దురాశల కోసమా లేకపోతే శారీరక అవసరాల కోసమా? ఎందుకు తలొంచారు ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది తప్పుడు జీవితంలో ఉండి ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. మనస్సాక్షిని చంపుకొని పాపం చెయ్యలేక, అలాగని మరి వేరే మార్గం లేక తల వంచేటువంటి వాళ్ళు అబలలు బోల్డంతమంది ఉన్నారు ఈరోజు సమాజంలో మనం చూస్తే. అందుకే చెబుతున్నాను, స్త్రీలైనా పురుషులైనా సమాజంలో మీకు అలా వంకర మార్గంలో కనపడ్డ వాళ్ళని దయచేసి తొందరపడి దూషించి ద్వేషించి అసహించుకోకండి. యేసయ్య అసహించుకోలేదు.
వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందేసి ఆమెను గురించి కంప్లైంట్ చేసినప్పుడు యేసు ప్రభు ఆమెని సేవ్ చేశాడు. ఈమె పాపం చేసిందా? అవును, వ్యభిచారం చేస్తుండగా మేము చూసి పట్టుకొచ్చాం. నువ్వేం తీర్పు తీరుస్తావో తీర్చు. నేను మోషే ధర్మశాస్త్రాన్ని మీరను అన్నావు. మోషే ధర్మశాస్త్రం వ్యభిచారము చేసే స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది. అలాగే పాపిని క్షమించి కరుణిస్తాను అన్నావు, పాపములు క్షమిస్తాను అన్నావు. మరి ఈ పాపిని ఎట్ట క్షమిస్తావు? ఒకవేళ క్షమించావా, ధర్మశాస్త్రం మీరినట్టయిద్ది. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఈమెను చంపాలి. చంపితివా, నువ్వు పాపిని క్షమించినట్టు కాదు. మరి ఎలా చేస్తావో చెప్పు అన్న. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈ పాపం చేస్తే నిజంగా శిక్షార్హురాలే గనుక మీలో పాపము చెయ్యని వాడెవడో, ఏ పాపము నా దగ్గర లేదు అన్నవాడెవడో వాడు ముందు రాయేయండి అన్న. ఆమె వ్యభిచార పాపం చేసింది, నువ్వు ఇంకొక పాపం చేశావు, ఇంకొక పాపం చేసావు, ఇంకొక పాపం చేసావు, ఇంకొక పాపం చేసావు. నువ్వు కూడా పాపివే. ఆమెకు దగ్గర పాపం ఆమె దగ్గర ఉంటే నీకు దగ్గర పాపాలు నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నేనే తప్పు చేయాలా, నేనే పాపం చేయలేదంటే ఈ రాయి నీ సంగతి నేను చెప్తానని ఆయన నేల మీద ఏమో రాయిచుండెను అని రాస్తుంది. యేసు ప్రభుతో చతుర్లు కాదని వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం. పొరపాటును ఎవడన్నా ధైర్యం చేసి రాయి వేసాడంటే వాడి బతుకు మొత్తం బయట పెడతాడని తెలుసు. అందుకే ఎవడు ధైర్యం చేయలే. పెద్దలు మొదలుకొని పిన్నల వరకు రాళ్ళు తీసుకొని అయితే వచ్చారు, కానీ రాయి వేయటానికి ఎవడికి ధైర్యం చాల. మొత్తం రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోయారు. అక్కడ రాసుంది పుట్టినోట్లో, వారు మనస్సాక్షి చేత పొడవబడిన వారై గద్దింపబడిన వారై వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తల ఎత్తి ఆమెను చూసి ఆమెతో అన్న మాట ఏంటంటే, పనికి మాలిందన్న విచ్చలవిడిగా బతుకుతున్నావు, సిగ్గులేదు నీకు, ఇట్లాంటి మాటలు మాట్లాడలా, పాపిష్టిది, అట్లాంటిది, ఇట్లాంటిది, చండాలం అని ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఆయన. అదే మనోళ్ళు సహజంగా కొంతమంది అదే తప్పుడు జీవితంలో ఉన్న వాళ్ళని చూసి అసహించుకుంటారే, అసహించుకొని కొన్ని డైలాగులు వేస్తుంటారు కదా, అది మామూలుది కాదు, అది అట్లాంటిది, అది ఇది, అది మామూలుది కాదు, అది ఇట్టా పనులు చేసి అని చెప్పి వేస్తుంటారు కదా డైలాగులో. ఇట్లాంటి డైలాగ్ చూసి ఆమెని అమ్మా అని పిలిచాడు. తెలుగు బైబిల్లో అయితే అలానే ఉంది, అమ్మా. మరి ఎంత భయంకరాలైనా తండ్రికి కూతురు కదా, తండ్రికి కూతురు కదా. ఎలాంటిదైనా కూతురు తండ్రిని నానాన్ని పిలిస్తే తండ్రి కూతురుని ఏమంటాడు? అమ్మా అంటాడు. తండ్రి మమత. అక్కడ ఒక తండ్రి పిలుపు పిలిచాడమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా, నా మీద ఎవరు రాయి వేయలేదు, నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభు అంట. నేనును నిన్ను శిక్షించను, కానీ ఇక నువ్వు పాపం చేయకమ్మా అంటాడు. ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆ పిచ్చి పనులే నిన్ను ఈ గతికి తీసుకొచ్చినాయి, ఈ స్థితికి తీసుకొచ్చినాయి. నలుగురిలో నవ్వులు పాలైపోయే జీవితం నీకు వచ్చింది, అందరి చేత ద్వేషింపబడి శాపాన్ని అనుభవించే పరిస్థితి నీకు వచ్చింది. ఇక వద్దమ్మా, దాన్ని వదిలేసేయమన్నా, ఇక పాపం చేయొద్దమ్మా అన్నాడు. అందరూ ఒకే కారణాన్ని బట్టి పాపం చేస్తున్నారు అనుకోవద్దు. పాపంలో బ్రతుకుతున్న వారు కొంతమందికి కొన్ని కఠినమైన కారణాలు ఉండి ఉండవచ్చు. అప్పుడు మనం ఆ వ్యక్తిని పాపం నుంచి మళ్ళించాలంటే మనం చేయదగ్గ సాయం ఏదో ఆ వ్యక్తికి చేస్తే అది న్యాయం. చేయలేనప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే పాపం చేసే ఎవరికి కూడా ప్రశాంతత ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళు కదులుతున్న సముద్రం వలె నెమ్మది లేకుండా ఉంటారని బైబిల్లో ఉంది. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు అనుభవిస్తున్న శిక్షే వాళ్ళకి చాలు. మళ్ళా మనం వాళ్ళని విమర్శించి దూషించి మనం పాపం మూట కట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఏం మాట్లాడతారు, ఎవరి దగ్గరన్నా ఇంత లోపం కనపడితే అసలు అట్ట చేయొచ్చా, అట్ట చేయొచ్చా అంట. నువ్వు ఆమె అజ్జయిస్తే ఆయన అజ్జయిస్తే నువ్వు ఇంకా 24 చేసి ఉంటావు నువ్వు ఇంకో టైపులో. కాబట్టి ఎవరి కాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి. ఇతరులను నిందించేటప్పుడు నేను కరెక్టేనా, ఇతరులను విమర్శించేటప్పుడు అసలు నేను క్రమమైన మార్గంలో ఉన్నానా అనేది ప్రశ్నించుకుంటే చాలా మంచిది. అలాగని విమర్శించుకుంటే తొందరపడి నోరు జారం శాపాన్ని తెచ్చిపెట్టుకో. కొంతమంది అట్ట కాదు, దన్మని మాట జారేస్తారు, అది మంచిది కదని చెప్తున్నాను నేను. సరే, పాయింట్ పక్కన పెట్టేద్దాం.
ఈమె ఎందుకు వేసైందో తర్వాత సంగతి, కానీ ఒకటైతే మనకి స్పష్టంగా తెలుసు, ఆమె ఫ్యామిలీ విషయంలో బాధ్యత కలిగింది. కుటుంబ విషయంలో రాహబు బాధ్యత కలిగింది.